రాపూరు క్లస్టర్ 4 ఇన్ఛార్జి తిక్కమనేని ప్రసాద్ నాయుడు ఆధ్వర్యంలో స్థానిక షాదీ మంజిల్లో వర్చువల్ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా 2 రోజుల పాటు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని డిజిటల్ స్క్రీన్ ద్వారా ప్రదర్శించిన వర్చువల్ మహానాడు కార్యక్రమాన్ని తిలకించారు. నాయకులు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం, మహానాడు 44వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని మండలాల్లోని అన్ని క్లస్టర్లలో ఘనంగా నిర్వహించామన్నారు. 1982లో ఎన్టీ రామారావు స్థాపించిన ఈ పార్టీ అతి తక్కువ కాలంలోనే అధికారంలోకొచ్చి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందించిన విషయాన్ని గుర్తు చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అభివృద్ధి మరియు సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకెళ్తూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నాయకులు దందోలు వెంకటేశ్వర్లరెడ్డి, వేదోటి కోట్నాయుడు, ఎస్కే కాజముద్దీన్, నరేష్ నాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన స్థానిక ఎమ్మెల్యే కురుకొండ రామకృష్ణ గారి సూచనల మేరకు మనం రాపూర్ పట్టణంలోని షాదీ మంజిల్లో మన 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ మహానాడు దినోత్సవంలో నిన్న ఈరోజు పండగ వాతావరణంలో మనం ఈరోజు చాలా గొప్పగా జరుపుకోవడం జరిగింది. మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో మనకు పార్టీని ఏర్పాటు చేసి, పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కూడా మన ఈ పార్టీకి కార్యకర్తలే కొండంత బలం, కార్యకర్తలే దీనికి మొత్తం కూడా జెండా మొత్తం వాళ్ళే ఫస్ట్ నుంచి కూడా పోటీ సభ్యత్వాలు చేసినటువంటి పార్టీ మన ఏకైక తెలుగుదేశం పార్టీ. మన దేశంలో కూడా ఎక్కడా కూడా పోటీ సభ్యత్వాలు కలిగిన పార్టీ ఏది లేదు మన తెలుగుదేశం దానికి. అదేవిధంగా మనం ఈరోజు నిన్న కానీ ఈరోజు కానీ మనం అందరూ కూడా కలుసుకొని మన 14 పంచాయతీలు క్లస్టర్ 4 ఈ షాదీ మంజిల్లో ఈరోజు మనం గొప్పగా జరుపుకున్నాము. అదేవిధంగా ఇంకో క్లస్టర్ 3 అని ఇంకో దగ్గర కూడా మన రాపూర్ మండలంలో మిగతా కూడా అది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేసిన అందరికి కూడా నా నమస్కారం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మహానాడు 44వ మహానాడు కార్యక్రమాన్ని రాష్ట్ర పండగలాగా రాష్ట్రం మొత్తం మీద అన్ని క్లస్టర్లలో ఈ కార్యక్రమాన్ని చేయమని మా వెంకటగిరి శాసనసభ్యులు కురుకొండ రామకృష్ణ గారి ఆదేశాల మేరకు మా రాపూరు మండలంలో 2 క్లస్టర్లలో కూడా ఈ పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది. ముఖ్యంగా మహానాడు పండగ పార్టీ ఆనాడు 1982లో మహానుభావుడు శ్రీ ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత 9 నెలల్లో ఈ పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఎన్నో సంక్షేమ పథకాలు గతం కాంగ్రెస్ గవర్నమెంట్లో బట్వాడు మున్సిపల్ కర్నాలు పరిపాలన చేస్తున్న దొరల పాలనలో ఉన్నటువంటి పాలనని ప్రజలకు సంక్షేమంగా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఏ విధంగా చేయాలనే ఒక ఆలోచనతో ఆ మహానుభావుడు ఆ రోజు పార్టీ స్థాపించడం జరిగింది. 9 నెలల్లోనే అఖండ మెజార్టీతో మన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న మొత్తం మీద కూడా మంచి మెజార్టీతో స్థాపించి మన పార్టీని చేశారు. అట్లాగే ఇప్పుడు 44 సంవత్సరాల పాటు ఈ మహానాడు కార్యక్రమాన్ని మనం ఇచ్చేయటం జరుగుతుంది. రాష్ట్రం మొత్తం మీద తెలుగుదేశం వాళ్లే కాకుండా మొత్తం అన్ని పార్టీల కూడా సరే ఈ మహానాడు కార్యక్రమం ఏ విధంగా చేస్తున్నారని ఇతర రాష్ట్రాల నుంచి కూడా పరిశీలకుల మాదిరిగా వచ్చి ఈ రాష్ట్రంలో ఏ విధంగా చేస్తున్నారు అనేది పునర్పరిశీలించారు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మన నెల్లూరు జిల్లాలో జరగవలసి ఉంది. మోడీ గారి సూచనల మేరకు మన ముఖ్యమంత్రి వర్యులు అట్లా కాకుండా మీరు సపరేట్గా కస్టడీలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేయమన్నారు. ఎందుకంటే ఇంధనం పొదుపు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులన్నీ ప్రధానమంత్రి గారు చెప్పారు కాబట్టి దాన్ని చూచా తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ క్లస్టర్ల వైజ్గా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవటం జరిగింది. అందరికీ కూడా తెలుసు, ఆనాడు రామారావు పార్టీ పెట్టిన తర్వాత 2 రూపాయల కిలో బియ్యం, కూడు గూడ నీడ ఇనే కార్యక్రమాల మీద ఎన్నో చేసి ఆ పార్టీని ముందుకు తీసుకొట్టడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మన ఉమ్మడి రాష్ట్రంలో అయితే మన సపరేట్ విభజన చెందిన తర్వాత ఈనాడు హైదరాబాద్ ఎంత డెవలప్మెంట్ అయింది, మన రాష్ట్రాన్ని ఇటు పోలవరం కానీ, అమరావతి కానీ, సంక్షేమ పథకాలు కానీ రాష్ట్రంలో కాదు ప్రపంచంలో ఎక్కడా లేదు.
4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేది. ఇట్లాంటి పథకాలతో మన రాష్ట్రాన్ని ఎంతో మళ్ళా అభివృద్ధి సంక్షేమం రెండు సమపాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా మన పార్టీని ఎంతో బలోపేతం చేస్తున్నటువంటి మన పార్టీకి ఈరోజు ఈ పండుగ వాతావరణంలో జరుగుతున్నటువంటి మన రాపూర్ మండలంలో కూడా తెలుగుదేశం గ్రామాన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు కూడా సరే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి 44 సంవత్సరాల నుంచి ఈ పార్టీలో ఒక ప్రాంతీయ పార్టీ స్థాపించిన తర్వాత ఇంత సంక్షేమ పథకాలు ఇంత అభివృద్ధి చేసి ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ అన్నమాట. ఇది క్రమశిక్షణకు మారువేరు. మీరు చూసుంటారు వైసీపీలో కానీ ఇంకో పార్టీలు కానీ ఎవడంటే వాడు ఎట్లాంటి స్టేట్మెంట్ ఇస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ విధమైన కుదరదు. చంద్రబాబు నాయుడు ఆ విధమైన క్రమశిక్షణ కలిగిన నాయకుడు కాబట్టి తన పార్టీలో చేరిన నాయకులు కానీ కార్యకర్తలు కూడా క్రమశిక్షణతో మెలగాలని ఆదేశిస్తూ ఈ రాష్ట్రాన్ని ఇంకా మరింత అభివృద్ధి చెంది అలాంటి వాళ్ళు ఇంకా యువకులు కూడా పార్టీలోకి వచ్చి ఈ పార్టీని మరింత అభివృద్ధి చేసి చేయాలని చెప్పని కూడా ఈరోజు తెలుగుదేశం మహానాడు కార్యక్రమంలో మన షాదీ మంజిల్లో కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. క్లస్టర్ 3, క్లస్టర్ 4 రెండు మండలంలో కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్, నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3,200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.